ఫెయిల్ అయిపోతా ఫెయిల్ అయిపోతా ఫెయిల్ అయిపోతా అమ్మా నేను ఫెయిల్ అయిపోతా. ఏమైంది ఏమైంది? ఎందుకు అట్లా అరిచినావు సౌమ్య? ఏమైంది చెప్పు ఏమైంది? మమ్మీ నాకు ఒక కళ వచ్చింది. కలనా? ఏం కల? భయం కలనా? కాదు నేను చచ్చిపోయినట్టు కలవడ్డదా ఇది? కాదు లేకపోతే నువ్వు వంట చేసినా కలబడ్డదా? కాదు లేదా నువ్వు బిల్డింగ్ మీదకి దుంకుతున్నట్టు కలవడ్డదా? అరే కాదండి. మరి ఏం కల వచ్చింది? పొట్టిదానా చెప్పు. నాకుండే డుప్పు డుప్పు కొట్టుకుంటుంది సౌమ్య. నాకు ఎగ్జామ్ లో ఫస్ట్ బెంచ్ లో పడినట్టు ఆ క్వశ్చన్ పేపర్ లో ఒక్క ముక్క కూడా రానట్టు కళ వచ్చింది. ఇది ఒక కలనా? తొక్కల కల. చొక్కల కళనా? నీకేం తెలుసు? ఫస్ట్ బెంచ్ లో పడితే మళ్ళా ఎగ్జామ్ పేపర్ లో ఒక్క ముక్క కూడా రాకపోతే నీకు ఆ బాధ ఎట్లుంటుందో మీకేం తెలుసు? అనవసరంగా నేను భయపడి లేచిన. ఏనాడు అన్నాడు? అరే అనుకోదాం. మీరు కూడా ఎగ్జామ్ లకు ప్రిపేర్ అవుతారు కదా, అయితే జల్దీ వీడియోకి లైక్ కొట్టండి, ఎందుకంటే మీ బాధ నా బాధ ఒకటే. అరే అఖిల్గా మంచి టైంలో వచ్చినావు, అట్లా పోయి బాదాం తీసుకురా 1 కిలో. ఏంది బాదామా? మమ్మీ మొన్ననే కదా 2 కిలోల బాదం తీసుకొచ్చినా. అరే సౌమ్య తినేసిందిరా పాపం చిన్నపిల్ల. నువ్వు నాకు తెలుసు నువ్వు ఆ చిన్నపిల్ల నువ్వే అని. నువ్వు చిన్నపిల్ల కాదు, చిన్న కుమ్మక్కను నువ్వు. అగో లేకపోతే అట్లా అనకపోతే ఎట్లా అనాలి స్వామి? అది కడప ఏంది కుండన? 10 కిలోల బాదం కూడా తింటారా? ఆకలి అయితే అన్నం తినాలి, బాదాంలు కాదు. తెలివి వస్తుందని బాదం సౌమ్య 5-6 బాదాంలు తింటే రోజుకి తెలివి వస్తుంది సౌమ్య. గింటలు తిన్నావు అనుకో పైకెళ్ళు పెడతాయి, అర్థమవుతుందా? ఉన్న తెలివి కూడా సంకనాకి పోతుంది ఇక్కడ అక్కడ. ఇట్లా ఏడిచి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చెయ్యకు స్వామి నన్ను ప్లీజ్. తీసుకొస్తా ఆగు. కిలోకి ఇంకా ½ కిలో ఎక్కువ తీసుకురా. తేరికి స్వామి ఆల్రెడీ కిలో తెస్తుంటే. తర్వాత మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది, దానికి కొంచెం ఎక్కువ తెలివి కావాలి కదా. ఒక పని చేస్తా స్వామి, మన ఇంటి కింద నేను బాదాంల దుకాణం పెట్టి కూర్చుంటా, రోజు వచ్చి తిని మెక్కి ఓ. వెరీ గుడ్ ఐడియా. మమ్మీ ఆకలి అవుతుంది, ఏం వండినావు? బెండకాయ ఫ్రై, ఇంకా బెండకాయ టమాటా, బెండకాయ పులుసు, బెండకాయ తొక్కు. మనకేదైనా బెండకాయ తోట ఉందా? అవే మొత్తం బెండకాయ కూరలో వండినావు. అటు చూడు. అట అంటే బెండకాయలు తింటే బ్రెయిన్ షార్ప్ అవుతుందని. పాపం ఎగ్జామ్ కదరా. మమ్మీ ఇంట్లో స్వామి ఒక్కతే లేదు, అర్థమవుతుందా? నేను ఒక్కని కూడా ఉన్నా, నాకు కూడా ఇష్టమైన వండాలి. మొత్తం బెండకాయలు వండితే ఏమనుకోవాలి, నోరు మొత్తం చేదు అవుతుంది, మొత్తం బెండకాయ టేస్టే వస్తుంది. ఉన్నదే పొట్టిది, దానిలో బ్రెయిన్ ఎంతుంటది గిద్దుంటది. తిన్ననీరా, దాని తెలివని వస్తుంది. సరే ఏం చేస్తా, గదే తింటా. రేపేమో వండుతున్నావు? బెండకాయ అచ్చారు. మా ఫ్రెండ్స్కి షేర్ చేసే ఫుల్ కామెడీ ఉంది. నేను పిచ్చిదాన్ని, ఎందుకు ఇట్లా ఎగ్జామ్స్ టైంలోనే అవుతుంది. 5 నిమిషాల కోసం రీల్స్ చూద్దాం అనుకున్నా, గంట సేపు అయింది. టైం వేస్ట్ అయిపోయింది నాదైతే. ఈ సబ్జెక్టులు చూస్తేనేమో బుర్రకి ఎక్కుతలేవు. చేతపడి చేస్తున్నావా? కాదు, మైండ్ లోకి ఏం ఎక్కుతలేదు, కనీసం ఈ ఎక్సర్సైజ్ అన్న చేస్తే మైండ్ లోకి ఎక్కుతుందేమో అని. మస్తు బాధ వచ్చింది కదా స్వామి నీకైతే. ఫుల్ బాధ వచ్చింది, నువ్వు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా.
ఇప్పుడు నాకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి ప్లీజ్ ఫిజిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయి. నేను అప్పుడు ఎప్పుడో చదువుకున్నా స్వామి, ఇప్పుడు ఎట్లా గుర్తుంటా చెప్పు నాకు. ఫిజిక్స్ అయితే వచ్చు కదా నీకు. సరే మళ్ళీ కూడా ట్రై చేస్తా. అరే ట్రై చేయి కదా, ఫిజిక్స్ నాకు చాలా హార్డ్ అనిపిస్తుంది. ఉంది ఫిజిక్స్ అయితే కొంచెం పట్టు ఉంది, ఇంకా గుర్తునే నాకు, ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ కూడా ఫిజిక్సే కదా. సో ఎక్స్ప్లెయిన్ చేస్తా, మ్యాక్సిమం ట్రై చేస్తా, డోంట్ వరీ, పాస్ అయిపోతాం. సో లా ఆఫ్ ఇనర్షియా, న్యూటన్ సెకండ్ లా. చదివిమంటే పండుకుంటున్నావేంది? సారీ సౌమ్య, అది నీకు తెలుసు కదా సౌమ్య, బుక్కులు ముడితే చాలు నిద్ర వచ్చేస్తుంది అంటారు. నాకు అట్లనే ఉండే చిన్నప్పటి నుంచి, ఇట్లా బుక్కులు ఓపెన్ చేసి చాలు నిద్ర వచ్చేస్తుండే. మరి తొక్కల బిల్డప్ ఎందుకు ఇచ్చినావు? ఫిజిక్స్ నా బ్యాక్గ్రౌండ్ రాకపోతే ఎందుకు అట్లా బిల్డప్ ఇచ్చినావు? జోక్ చేసిన, ఫిజిక్స్ నేను సొంతంగా చదువుకొని పాస్ కాలే. మమ్మీకి చెప్పకు, నా పక్కన లేరా చీటింగ్ కొట్టి పాస్ అయినా. నిన్ను నమ్మి నేను ఇక్కడ కూర్చున్నా చూడు, నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. కావాలంటే నేను సోషల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అవసరం లేదు. తెలుగు అది కూడా అవసరం లేదు, నా సొంతంగా నేను చదువుకుంటా. జీకే జీకే నీకు దండం, ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి ఇవ్వు. నీ ముఖం చూస్తే వచ్చిన ఆన్సర్స్ కూడా మర్చిపోతున్నా నేను. మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే కూడా వద్దంటారు, పాడులోకం. మమ్మీ ఈ స్వామికి ఎగ్జామ్స్ ఏమో కానీ మన నిద్ర అంతా ఖరాబ్ చేస్తుంది. అవురా, నాది కూడా నిద్ర ఖరాబ్ చేసింది పొద్దున. మమ్మీ అక్కడ చూసినా మమ్మీ స్వామి ఓవర్ యాక్టింగ్లో చూస్తున్నా, అన్నీ చూస్తున్నా. దేవుడా, ఓ మంచి దేవుడా, నన్ను పాస్ చేసి దేవుడా, పాస్ చేసి. స్టేట్ లెవెల్, టాప్ ర్యాంక్స్ ఇవన్నీ వద్దు నాకు, జస్ట్ బార్డర్లో పాస్ చేస్తే చాలు. నాకు తెలుసు నువ్వు నన్ను చేస్తావని తెలుసు. నేను బాగా చదువుకుంటున్నా, నువ్వేమట్లా డౌట్ పడకు. కానీ నీ చేతి కూడా ఉండాలి కదా దేవుడా ఎంతైనా. ఏమంటావు? ఒకవేళ నేను పాస్ అయినా అనుకో, 108 ప్రదక్షిణాలు చేస్తా. ఏమంటావు, సరిపోతాయా? దేవునికి మస్క కొడుతుందిరా కదా పొట్టిది. అది సరిపోకపోతే కావాలంటే నేను నాన్ వెజ్ మానేస్తా. మరీ ఓవర్ అయిపోయిందేమో. ఓన్లీ సండే తింటా నాన్ వెజ్. సండే అంటే మరీ నోటికి తాకనట్టు ఉంటుంది. థర్స్డే సాటర్డే తప్ప మిగతా అన్ని రోజులు తింటా దేవుడా. ఐ నో యూఆర్ వెరీ గుడ్ దేవుడా. అందరినీ పాస్ చేయాలని రూల్ ఏం లేదు కదా దేవుడా. మెయిన్లీ నా ఫ్రెండ్స్ ని పాస్ చేయాలనే రూల్ అసలే లేదు. ఓన్లీ నా ఒక్కదాన్ని పాస్ చేయి దేవుడా చాలు. ఎందుకంటే నన్ను పాస్ చేయడంలో పెద్ద టెన్షన్ ఏమి ఉండదు మీకు. ఏడుకైనా కంజూస్ బుద్ధులు బాబు, ఒక్కతే పాస్ కావాలని కోరుకుంటుంది చూడు. అవ్వే చూడు, సామెనే ఫెయిల్ చేయాలి, అందరినీ పాస్ చేయాలి, చక్కగా అవుతుంది. నాకు తెలుసు దేవుడా మీకు మోతిచూర్ లడ్డు అంటే మస్తు ఇష్టం అని. ఇట్లా నేను పాస్ అవ్వగానే మీకు మోతిచూర్ లడ్డు తెచ్చి పెడతా. నాకు తెలుసు దేవుడా మీరు నన్ను పాస్ చేశారని. ఇక బాయ్. సో గైస్ డిస్టర్బ్ చేయకండి. డిస్టర్బ్ చేయకుండా స్వామ్య ఇట్లా చెప్తాం మరి. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. అండ్ మీకు ఎగ్జామ్స్ వస్తున్నాయి కాబట్టి మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఎందుకు వచ్చింది, ఎందుకు అవుతుంది? ఇంకా ఏంది మమ్మీ మన ఇంట్లో ఏంది మమ్మీ మనం ఏమన్నా బెండకాయ బ్లూపర్ కోసం అని మమ్మీ కూడా ఆపలేదు. అక్కడ చూడు పాపం ఎగ్జామ్ కదరా. అన్ని
మర్చిపోయి నువ్వు చేస్తావు రేపు చూస్తా. మమ్మీ ఇంట్లో నేను ఒక్కను మమ్మీ ఇంట్లో స్వామి ఒక్కమైనా లేదు మమ్మీ, నేను కూడా ఉన్నా, నాకు కూడా పాస్ చేయాలని రూల్ ఏం లేదు కదా దేవుడా. మెయిన్లీ నా ఫ్రెండ్స్ ని పాస్ చేయాలి,